ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సంతకాలను ఫోర్జరీ చేసిన నేరానికి ఐపీసీ సెక్షన్ 460, 465 మరియు సాక్ష్యాలను మాయం చేసినందుకు సెక్షన్ 201, 202 ప్రకారం నిందితురాలికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 50,000 రూపాయల జరిమానా విధించడమైనది. ఎక్స్క్యూజ్ మీ మేడం. దయచేసి మీ తీర్పును ఆపండి. ఎవరు మీరు? ఆ అమ్మాయికి భర్తని మేడం. తనే నేరం చేయలేదు. జరిగిన ఫ్రాడ్కి తనకి ఏ సంబంధం లేదు. అందుకు మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి మేడం. మీరింకేమైనా చెప్పదలుచుకుంటే బోన్లో నిలబడి చెప్పండి. అలాగే. ఇదిగోండి మేడం ఆ ఎవిడెన్స్. మా ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికిన ప్రతి రూపాయికి లెక్క చూపించే అకౌంట్స్. అలాగే మా నాన్నగారు చెక్కుల మీద ఫోర్జరీ ఎవరూ చేయలేదు, అది అబద్ధం అని చెప్పే సాక్ష్యం. మేడం ఇప్పటికైనా నమ్మండి మేడం. తను ఏ నేరం చేయలేదు మేడం. తన తప్పేమీ లేదు మేడం. ఏంటమ్మా నువ్వు నిరపరాధివని చూపించే ఇన్ని సాక్ష్యాలున్నాయి, మరెందుకు నువ్వే నేరం చేశావని ఒప్పుకున్నావు? చెప్పమ్మా, నీ మీద ఎవరైనా ఒత్తిడి చేశారా? భయపెట్టి బెదిరించారా? నిర్భయంగా చెప్పు. ఆహా, అలాంటిదేం లేదు మేడం. అర్జున్ ప్రసాద్ గారు చాలా గొప్ప వ్యక్తి, రెస్పాన్సిబుల్ పర్సన్. ఒక్క రూపాయి కూడా అవినీతి చెయ్యని నిజాయితీపరుడు. దేశమే తన ఇల్లు అనుకుని ఈ దేశం కోసం యుద్ధాలు చేసిన వీర సైనికుడు. అలాంటి మహోన్నత మూర్తి మీద మచ్చపడింది. చెయ్యని నేరం ఆయన మీద మోపి ఆయన దేశానికి చేసిన సేవలను పక్కన పెట్టి అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. ఆయన నిరపరాధి అని నిరూపించే ఆధారాలు అప్పుడు లేవు మేడం. అలాంటి వ్యక్తి ఈ కోర్టు బోనెక్కితే అది ఆయనకే కాదు, ఈ దేశానికే అవమానం. ఇప్పటి వరకు ఈ దేశాన్ని ఎందరో సైనికులు కాపాడారు. కానీ ఫలానా సైనికుడో
ఫలానా మేజరో తప్పు చేశాడు అని కోర్టు మెట్లు ఎక్కినట్టు మన దేశ చరిత్రలో లేదు. అలాంటిది మొదటిసారి అర్జున్ ప్రసాద్ గారు కోర్టు మెట్లెక్కితే అది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, ఈ దేశానికే మచ్చ అవుతుంది మేడం. కానీ అర్జున్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఆయన మా కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఈ దేశ సంపద. మన జెండా ఎలా గర్వంగా రెపరెపలాడుతుందో ఆయన తల సగర్వంగా ఎత్తుకోవాలి అనుకున్నాను. ఆ జెండాకి సెల్యూట్ చేయాలనుకున్నాను. అందుకే ఈ రకంగా ఆయనకి సెల్యూట్ చేస్తున్నాను. ఆడు ఆడు ఆడు. చాలా గొప్పగా చెప్పావమ్మా. ఒక సైనికుడు దేశం కోసం నిలబడతాడు. అలాంటి వీర సైనికుడి కోసం నువ్వు నిలబడ్డావు. తన కోసం పోరాడిన సైనికులని భరతమాత కాపాడుకుంటుంది. ఈ సైనికుణ్ణి నువ్వు భరతమాతలాగా కాపాడుకోవాలనుకున్న తీరు ప్రశంసనీయం. నీలాంటి ఆలోచన ఈ దేశంలో అందరికీ కలగాలి. నువ్వు ప్రతి కుటుంబానికి ఆదర్శం కావాలి. నువ్వున్న కుటుంబం గర్వపడాలి. ఇది నీ మీద కేసైనా ఈ దేశానికి ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కేసు నా ముందుకొచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఈ న్యాయస్థానం నువ్వు నిరపరాధివని నమ్ముతూ నిన్ను విడుదల చేయడమైనది. Now the court is adjourned.